ఇవాళ వచ్చిన తెలంగాణ ఎవరు పాలైందో మనం చూస్తూనే ఉన్నాం. 10 ఏళ్లు ఎవరు పరిపాలించారో చూసాం, ఇప్పుడు ఎవరు పరిపాలిస్తారో చూస్తున్నాం. నేను 2003లో అన్నది ఏంటిది, తెలంగాణలో అనగాన వర్గాల అప్రమత్తం లేకపోతే వెలమరేట్ల పరిపాలన వస్తుందని చెప్పాను. అవు ముందు 10 ఏళ్లు వెలమను పరిపాలించారు, ఇప్పుడు ఎవరు పరిపాలిస్తారో మనం చూస్తున్నాం. వాళ్ళ జనాభా ఇప్పుడు ఈ 2 సామాజిక వర్గాల జనాభా తెలంగాణలో 5% నుంచి 90% పైగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఉన్నారు. 90% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఉంటే మన ఓట్లు మన చైతన్యం ఐక్యంగా లేకపోవడం వల్ల ఇవాళ 1% లేని వాళ్ళు 10 ఏళ్లు పరిపాలిస్తే 4% ఉన్నోళ్ళు ఇవాళ మళ్ళా పరిపాలిస్తున్నారు. మీ అన్నగా చెప్తున్నాను ఎవరి పార్టీలు ఎవరికి ఓట్లు వేస్తున్నాం. కాంగ్రెస్ అధికారం వస్తే ఒక దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తామని గ్యారెంటీ ఉంటుందా? బీసీ ముఖ్యమంత్రి చేస్తామని చెప్పగలుగుతుందా? ఎస్సీ ముఖ్యమంత్రి చేయగలుగుతుందా? ఇక్కడ మైనార్టీలను చేయగలుగుతుందా? మైనార్టీలకు మంత్రి పదవులు కూడా ఇక్కడ దిక్కు లేకుండా పోయింది. అసలు కేసీఆర్ కు మళ్ళా టీఆర్ఎస్ ఓట్లేస్తే అది మళ్ళా దొరల రాజ్యం అనుకుంటున్నారా లేదా మన రాజ్యం అనుకుంటున్నారా? దొరల రాజ్యం వస్తుంది అంటే దొరల రాజ్యం పార్టీలకు ఓట్లేసుకుంటూ ఊడిగం చేయాలన్నా? పటేళ్ల రాజ్యం కోసం మనందరం కలిసి ఓట్లేసుకుంటూ కూర్చోవాలన్నా? ఇదేనా మన బతుకులు? ఇందుకోసమే మనం ఉన్నది. అందువల్ల అనగాన వర్గాల బిడ్డలు చెప్తున్నాను, మిమ్మల్ని అడుగుతున్నది ఒకటే, పేద వర్గాల బిడ్డలారా పిల్లలు చదివించుకోండి. రెండోది, రేపటి రోజుల్లో వెలమరేట్లకు అధికారం అప్పచెప్పడం కంటే మన రాజ్యాన్ని మనం పరిపాలించే విధంగా ఓటు చేయడం కలిగి ఉండాలి. ఈ బ్యాచ్ కి ఏమొచ్చిందా? మన ఓటు మనం వేసుకోవడానికి భయం ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? అంబేద్కర్ డబ్బుల కోట్లు అమ్ముకోవడానికి ఓటు ఇచ్చాడా? అంబేద్కర్ సాల ప్యాకెట్ల ఓటు ఇచ్చిండా? అంబేద్కర్ బ్రాండి సీసాల ఓటు ఇచ్చిండా? భూదాల మీద ఓటే నీ చేతులెత్తే ఓట్లేమని చెప్పి ఓటక్కి ఇచ్చిండా? నువ్వు పరిపాలించమని ఓటు ఇచ్చింది. నువ్వు పరిపాలించమని ఆయన ఓటక్కిస్తే మనం ఈ ద్వారా చుట్టూ తిరుగుతాం, ఆ పటేల చుట్టూ తిరుగుతాం. ఇదేం బతుకులు మన బతుకులు? ఎవరి పార్టీలు ఎవరికి కొట్టేస్తున్నాం? ఎవరి పార్టీలు ఎవరికి కొట్టేస్తున్నాం? మాట్లాడమనండి. 90% అనగాని వర్గాల బిడ్డలు ప్రజలు ఉన్నాం. కాంగ్రెస్ చెప్పానండి బీసీలకు ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి పదవి రేపు ఎంతకాలం పరిపాలించాలి? కేసీఆర్ చెప్పానండి ఇక నా కొడుకును కాదు వల్ల చెప్తామని చెప్పి ఆయన ఎట్లా చేయడు. దళిత ముఖ్యమంత్రిని చేసిండా? చేయలే. చేయకపోను నేను చేయకపోయినా రెండోసారి నాకే చేశాను కదా అన్నాడు వాళ్ళ అసలు. ఎంత డేంజర్ చూడాలి. అవును నేను చేయలేదా? నేను చేయలేదు, అయినా నాకే ఓట్లేసాను కదా అన్నాడు. అంటే సిగ్గు శరం లేకుండా మనం ఓట్లేసామని అర్థమైనా. మీ బిడ్డలు చెప్తున్నాను, పిల్లల చదువు మీద దృష్టి పెట్టేసండి, రాజ్యాధికారం అనే లక్ష్యం మీద దృష్టి పెట్టండి. మీ ఓటు దొరలకో పటేళ్లకో కాకుండా మనం రాజ్యాధికారం కోసం ఓటేయడానికి సిద్ధపడండి. అది సిద్ధపడతాను ఆశిస్తూ నేను బయలుదేరుతాను. ధన్యవాదాలు.